వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. సాంకేతిక రంగంలో మరోసారి కొత్త అంశంతో మీ ముందుకు వచ్చేసా. ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటో చూసే ముందు సుమన్ ఐటీ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రముఖ ఏఐ కంపెనీ ఓపెన్ ఏఐ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి తాము అభివృద్ధి చేసిన చాట్ జీపీటీ కారణంగా ఓ భారీ వివాదంలో చిక్కుకుంది. ఏఎన్ఐ అనే వార్తా సంస్థ ఓపెన్ ఏఐపై కాపీ హక్కుల ఉల్లంఘన కింద కేసు వేసింది. చట్టపరమైన చర్యలను తీసుకున్న ఈ సంస్థ ఓపెన్ ఏఐ మీద కీలకమైన ఆరోపణలు చేస్తోంది. ఏఎన్ఐ తమ వార్తలను, కంటెంట్ను చాట్ జీపీటీ తన మోడల్లో వాడిందని, అది తమ కాపీ హక్కులను ఉల్లంఘించిందని చెబుతోంది. కంపెనీ కంటెంట్ను అనుమతి లేకుండా ఉపయోగించడంతో తమ మౌలికతకు మరియు వ్యాపారానికి హాని కలిగిందని ఏఎన్ఐ ఆగ్రహంతో ఉంది. ఇటువంటి ఆరోపణలు ఆందోళనకరమని ఏఐ పరిశ్రమలో చర్చ జరుగుతోంది. ఏఐ మోడల్స్ అభివృద్ధి చేసేటప్పుడు కంటెంట్ను ఎలా ప్రాసెస్ చేయాలి, ఎలాంటి పరిమితులు ఉండాలి అనే విషయాలు మరింత సూటిగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే ఓపెన్ ఏఐ మాత్రం ఈ విషయంలో ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఇది మిగతా ఏఐ సంస్థలకు హెచ్చరికగా మారుతుందా అన్నదే ఇప్పుడు టెక్ ప్రపంచం చర్చనీయాంశమైంది. ఏఐ అభివృద్ధిలో ఇలా అనేక సవాళ్లు ఎదురవుతుంటాయి. కానీ ప్రతి అంశంలో పారదర్శకత, న్యాయం ఉండడం ఎంత అవసరమో ఈ సంఘటన మరోసారి రుజువు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ఒడిదుడుకులు ఇంకా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఐటీ రంగంలో పునరుద్ధరణలో వేగం కాస్త తగ్గిందని తాజా నివేదికలు చెబుతున్నాయి. ప్రముఖ గ్లోబల్ రీసెర్చ్ మరియు ఇన్వెస్ట్మెంట్ కంపెనీ CLSA రీసెర్చ్ ప్రకారం ఐటీ రంగం తిరిగి పుంజుకోవడంలో మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని విశ్లేషించారు. ప్రత్యేకించి భారత్ వంటి ప్రధాన ఐటీ కేంద్రాల్లో ఈ ప్రభావం మరింత కనిపిస్తుంది. సంప్రదాయ ప్రాజెక్టులు, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లలో కుదింపు కనిపిస్తోంది. ప్రాజెక్టులు నిలిచిపోయే అవకాశాలు, ఖర్చులు తగ్గించే ప్రయత్నాలు కంపెనీల్లో ఉద్యోగాల కోతలను ప్రభావితం చేస్తున్నాయి. CLSA రిపోర్టు ప్రకారం ఐటీ రంగం గడిచిన ఏడాది నుంచి కొంత మందగమనం కనిపిస్తుంది. ఈ పరిస్థితులు 2024 చివరి నాటికి మెరుగయ్యే అవకాశం ఉన్నప్పటికీ పునరుద్ధరణ మాత్రం క్రమంగా ఉండబోతోందని అంచనా వేస్తోంది. అంతేకాకుండా క్లయింట్లు తమ బడ్జెట్లను తగ్గించడం, కొత్త ప్రాజెక్టులకు ఆంక్షలు విధించడం వలన ఐటీ కంపెనీల రెవెన్యూ గ్రోత్ పై ప్రతికూల ప్రభావం చూపుతోంది. దీంతో కంపెనీలు తమ నిర్వహణ వ్యయాలను తగ్గించుకునేందుకు ఉద్యోగాల కోతలకు పూనుకుంటున్నాయి. ఈ పరిణామాలు భవిష్యత్తులో ఉద్యోగావకాశాలను తగ్గించొచ్చనే పరిశీలకులు చెబుతున్నారు. అయితే నూతన టెక్నాలజీలలో వినూత్నతను అందించే ఐటీ కంపెనీలు మాత్రం దీన్ని అవకాశంగా మలుచుకొని కొత్త ప్రాజెక్టులతో ముందుకు సాగొచ్చని CLSA విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరికొన్ని కంపెనీలు తమ వ్యాపార నమూనాలను మార్చేందుకు ప్రయత్నిస్తున్నాయని, రాబోయే రోజుల్లో ఐటీ రంగంలో చిన్న మెరుగుదలలు కనిపించే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న యువతకు గుడ్ న్యూస్. తెలంగాణ విద్యుత్ శాఖ త్వరలో 3500 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఈ ఉద్యోగాలు తెలంగాణ విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో భర్తీ చేయనున్నారు. విద్యుత్ శాఖలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ట్రాన్స్కో, జెన్కో, డిస్కంలలో వివిధ ఉద్యోగాల కోసం ఈ నోటిఫికేషన్ రాబోతోంది. అర్హత క్రైటీరియా విషయానికి వస్తే కనీసం సంబంధిత డిపార్ట్మెంట్లో డిగ్రీ, డిప్లొమా లేదా తత్సమాన కోర్సులు పూర్తి చేసి ఉండాలి. ప్రాథమిక మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక జరగనుంది. 2024లో ఈ నోటిఫికేషన్కు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకు సంబంధించిన చివరి తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. మీరు అర్హత ఉన్న అభ్యర్థులైతే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్లపై తాజా అప్డేట్స్ తెలుసుకోవడానికి మా పేజ్ను ఫాలో అవ్వండి. బ్రిటన్కు చెందిన ఓ టెలికాం కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో నేరాల నియంత్రణలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తోంది. ఏఐ ఇప్పుడు పెద్దమ్మలాగా మారి నేరగాళ్ల ప్రవర్తన పసిగట్టి ముందస్తుగా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఈ టెక్నాలజీ అనుమానాస్పద మెసేజ్లు, కాల్స్లను గమనించి అవి నేరానికి దారితీసే అవకాశం ఉందా అని ఆలోచిస్తుంది. ఆ తర్వాత సరిగ్గా డేటా విశ్లేషణతో పోలీసులు తగిన చర్యలు తీసుకునేలా సమాచారం చేరుస్తుంది. టెలికాం రంగంలో ఇది ఒక విప్లవాత్మకమైన ప్రయత్నంగా చెప్పుకోవచ్చు. సాధారణంగా మనం టెలికాం సేవలను కాల్ డేటా, మెసేజ్ల కోసం మాత్రమే వాడతాం. కానీ ఈ టెక్నాలజీ సాయంతో నేరగాళ్ల ప్రవర్తనను నియంత్రించడంలో కూడా టెలికాం కంపెనీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇలాంటి ముందడుగుతో సమాజంలో భద్రతను మరింతగా మెరుగుపరచగలమని ఆశిస్తున్నారు. ఇప్పటికే కొన్ని దేశాల్లో ఈ ఏఐ టెక్నాలజీ ప్రయోగాత్మకంగా అమలవుతోంది. నేరగాళ్ల ప్రణాళికలు ముందే గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించడం జరుగుతోంది. దీంతో నేరాల నియంత్రణలో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. అయితే ఈ టెక్నాలజీపై కొన్ని ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. వ్యక్తిగత గోప్యత ఉల్లంఘన జరుగుతుందా అని మానవ హక్కుల సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కానీ కంపెనీ చెప్తోంది ఏంటంటే ఇది పూర్తిగా ప్రైవసీ నిబంధనల ప్రకారం అభివృద్ధి చేయబడింది. ప్రజల భద్రతే దీని ప్రాథమిక లక్ష్యమని, ఈ పెద్దమ్మ ఏఐ వల్ల నేరగాళ్లు ఒక అడుగు ముందుకేసేలోపే పట్టుబడుతున్నారు. టెక్నాలజీ సాయంతో నేరాల నియంత్రణ మరింత సమర్థవంతంగా మారుతుంది. బ్రిటన్లోని ఈ ప్రయత్నం ప్రపంచవ్యాప్తంగా ప్రేరణ ఇవ్వబోతోందని చెప్పొచ్చు. చూసారు కదా, ఇవి టెక్కి సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.